అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం చూసి ఇది బడ్జెట్కు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తాను ఎలక్షన్స్లో ఏం హామీలు ఇచ్చారు, వాటిని అమలు చేయడానికి ఏ విధమైన ప్రణాళికలు చేపట్టి ఎప్పట్లోగా ఇస్తారు, ఏ ఏ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తారు అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూశారు. కానీ గవర్నర్ ప్రసంగం మొత్తం మీరు వింటే ఎప్పట్లాగానే చంద్రబాబు నాయుడు గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు ఎలా మాట్లాడిచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఎలా పొగిడించుకున్నారో చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది ఈ చంద్రబాబు నాయుడు ఇక మనకి ఏమీ చేయడు అనేది. ఎందుకంటే ఎన్నికల ముందు మీరు చూస్తే దాదాపుగా సూపర్ 6తో పాటు 143 సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఏ హామీ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎప్పుడూ కూడా బడ్జెట్ ప్రసంగం అనగానే మెజారిటీ విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, ఇరిగేషన్ వీటి మీద ఎలాంటి కమిట్మెంట్తో, ఎలాంటి లక్ష్యాలతో, దేనికి ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నారో చెప్తారని ఎదురు చూస్తే విజన్ 2047 అని చెప్పి కాకమ్మ కబుర్లతో ఆ ప్రసంగాన్ని ముగించటం మనం చూసాం. నిజంగా చాలా బాధేస్తుంది గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించటం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చిందే 5 సంవత్సరాల కాలంలో. సో తాను ఎన్నికల్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఈ 5 ఏళ్ల కాలంలో తాను ఎలా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పమంటే 2047లో ఏదో చేయబోతానని చెప్పటం, ఇప్పుడు నేను ఏమీ చేయనన్నది ఇండైరెక్ట్గా స్పష్టంగా చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు.